సార్ ఈ మనం చూస్తూ ఉన్నాం సార్ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒకవైపు బీసీ రిజర్వేషన్ పెంపొందించి స్థానిక సంస్థలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఎట్లా సార్ అదే కోర్టుకి వెళ్ళడం, కేసు అవ్వడం, మళ్ళీ దాన్ని వాయిదా పెట్టడం, 4 వారాలు అని చెప్పడం, మళ్ళీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సో ఈ నేపథ్యం అంతా ఎట్లా చూస్తారు, ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? సో గతంలో సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగంలో ఎక్కడ బీసీలకు ఏదన్నా ఇవ్వద్దు అనేది ఎక్కడ లేదు సార్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చట్టసభల్లో కానీ అలాగే లోకల్ బాడీ ఇష్యూలో గతంలో ఉంది. మనకు దేశ స్వాతంత్రం 1947లో వచ్చారు. పంచాయతీరాజ్ చట్టం ఎప్పుడు స్టార్ట్ అయిందో మన మున్సిపల్ అంటే లోకల్ బాడీ అనేది నాకు ఐడియా లేదు కరెక్ట్గా, బట్ 60 నుంచి ఉంటుందని అనుకుంటున్నా, 60 నుంచి సమితి సిస్టమ్ 65 నుంచి అయితే 100% ఉంది సమితి. తో అప్పుడు రిజర్వేషన్ అనేది దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఒక ఎస్సీ అండ్ ఎస్టీకే రిజర్వేషన్, సర్పంచ్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ, బలహీన వర్గాలకు వార్డు మెంబర్ కానీ, వార్డు మెంబర్ సర్పంచ్ని ఎన్నుకునే వాళ్ళు, సర్పంచ్లు సమితి ప్రెసిడెంట్ ఎన్నుకునే వాళ్ళు మన దగ్గర, మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ ఎన్నుకునేవాళ్ళు. తో ఎక్కడ బీసీలకు రిజర్వేషన్ లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీసీకే కొంత పంచాయతీరాజ్ చట్టంలో ఉండే. తో మొదటిసారిగా రామారావు గారు దేశంలో స్థానిక సంస్థలు అనేది రాష్ట్ర పరిధి, సింబల్ మీద చేయాలా చేయొద్దా అనేది అప్పుడుండే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు, పార్టీ సింబలా కాదా అని. సర్పంచ్లు అయితే ఎప్పుడు సింబల్ మీద చేయలేదు, సమితిలు కూడా చేయలేదు. ఓన్లీ ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ కానీ, తర్వాత రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్య అంటే ప్రజా పరిపాలన గ్రామ స్థాయికి అందుబాటులో ఉండాల. 294 కాన్స్టిట్యున్సీలు ఉంటే 300 మాత్రమే సమితి. ఒక గ్రామం నుంచి ఏదైనా చిన్న పని జరగాలంటే అతను అప్పటికి ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు, ఇంత తాలూకా హెడ్ క్వార్టర్లో ఏదైతుందో లాడ్జింగ్స్ లేవు, హోటల్స్ లేవు, సరిగా ప్రయాణం చేయాలంటే ఇబ్బంది ఉండే. తో ఇబ్బందిగా ఉందని ఆయన ఒక మార్పు కోసం ఏదైతుందో 300 సమితిలను 1096 ఎంపీపీలు చేశారు, మండల ప్రజా పరిషత్ చేసి బీసీలకు రిజర్వేషన్ చేశాడు, మహిళలకు చేశాడు, ఎస్సీ ఎస్టీ ఐసీడీస్గా ఉంది. అంటే దేశంలో మొదటిసారిగా 87లో ఎన్నిక పెట్టాడు మార్చిలో. ఆయన మార్చి 15కేమో నేను అనుకుంటున్నా మండల్ జడ్పీలు అయ్యాయి. తర్వాత 18కేమో మార్చి 18 of 87 మున్సిపాలిటీస్ అయ్యాయి. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ 21 జిల్లాలు ఉండే కదా, 23 జిల్లాల్లో 22, ఒకటి హైదరాబాద్ తీసేస్తే 22 జిల్లాల్లో 22 జిల్లాలు డైరెక్ట్ పబ్లిక్ వేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ కు, పబ్లిక్. అట్లే జడ్పీటీసీ లేకుండే, జిల్లా పరిషత్ మెంబర్ లేకుండే, ప్రతి మండలానికి ఒకటి. తర్వాత అది 95లో అదే రామారావు గారు తెచ్చారు మళ్ళా. తో అప్పుడు ఎంపీపీ మాత్రమే, ఎంపీపీ అంటే సమితి ప్రెసిడెంట్ పోయి ఎంపీపీ అయింది. ఒక కాన్స్టిట్యున్సీకి ఒక సమితి ఉంటే 294 300 ఉంటే అది 1096 అయింది. ఒక నియోజకవర్గంలో 5, 6, 7, ఒక నియోజకవర్గంలో 2 అర్బన్ ఉంటాయి, అర్బన్లో 11 కోట్లు. సో దాంట్లో ఏదైతుందో డైరెక్ట్ గా ఎంపీపీ ప్రెసిడెంట్ అతను జడ్పీకి రిప్రజెంట్ చేసేవాడు. సర్పంచ్ ఎలక్షన్ నాన్ పార్టీ, అవి సింబల్ మీద అయ్యాయి. ఇప్పుడు స్వీప్ చేశాడు అనుకోండి, 89లో ఏం రిజల్ట్ వచ్చిందా, దాని ప్రభావం ఉందా లేదా అనేది పక్క పెట్టండి. సో రాజీవ్ గాంధీ గారు 84 ప్రధాని అయిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చి 89లో అధికారం దిగిపోయే వరకు, బీపీ సింగ్ ప్రధాని అయ్యే వరకు అతను కూడా ఈ చట్టాన్ని తెచ్చి 3 tier సిస్టమ్ అని తెచ్చాడు దేశమంతా పంచాయతీరాజ్లో. 3 tier అంటే జిల్లా పరిషత్, మండల పరిషత్, సర్పంచ్, జిల్లా పరిషత్ మెంబర్ ఆర్ ఎంపీపీ అనుకోండి. ఎంపీపీ జడ్పీటీ సీట్స్ పెట్టండి, సర్పంచ్, ఎంపీపీ అండ్ జిల్లా పరిషత్. మండల లెవెల్లో అది, గ్రామ లెవెల్లో సర్పంచ్, జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్. దాన్ని ఏం చేశాడు రామారావు గారు, మళ్ళీ 92లో భాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అంటే చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి పోయి భాస్కర్ రెడ్డి గారు ఎన్నిక పెట్టలే, మళ్ళీ రామారావు గారు వచ్చినాక 95లో పెట్టాడు. ఆయన కూడా ఆ చట్టం ప్రకారం ఏదైతుందో అప్పుడు డైరెక్ట్ కాక ఇండైరెక్ట్ ఎలక్షన్, ఎంపీపీలు ఎన్నికైన వాళ్ళే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకున్నారు. ఎంపీపీలకు మండల్ టీసీ, గ్రామంలో మండల్ టీసీ, 2 గ్రామాలకు ఒక గ్రామం పాపులేషన్ ఆన్ బేసిస్ ఇప్పుడున్న సిస్టమేట్లో వాళ్ళు ఎంపీపీని ఎన్నుకునేవాళ్ళు. జడ్పీటీసీ అనేవాడు జిల్లా పరిషత్తుని రిప్రజెంట్ చేసేవాడు. ఎంపీపీ అనేవాడు జిల్లా పరిషత్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి అవకాశం కల్పించలే 95లో. అవసరం కూడా లేదు, అవసరం లేదు.
జడ్పీటీసీ ఎంపీపీ లేదు, ఎంపీపీ సర్పంచ్ అక్కడి వరకే. జడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఈ మండలానికి సంబంధించిన ఇష్యూస్ ను అక్కడ చేసేవాడు, వాళ్ళే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేవాళ్ళు. సో ఈ విధంగా ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన తర్వాత దాన్ని రాజీవ్ గాంధీ చట్టం తెచ్చాడు, ఆ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది. ఒక సుప్రీంకోర్టు ఒక సందర్భంలో, అది రెఫరెన్స్ చాలా కోట్ల మంది చూశారు, ఎవరెవరి కేసులు ఏమైంది అనేది వివరణ అవసరం లేదనుకోండి. బట్ సుప్రీంకోర్టు 50% కంటే రిజర్వేషన్ దాటడానికి వీల్లేదు. దాంట్లో ఎస్సీ ఎస్టీ ఏదైతుందో దాదాపు 10, 15, 25 అనుకుంటా. ఇప్పుడు ఎస్టీకి తెలంగాణ ప్రకారం ఏదైతుందో ఎస్టీ పెరిగింది కనుక 10, అది 15, 25. తో ఇంకా 25 కంటే దాటడానికి వీల్లేదని చెప్పింది. ఆ ఇష్యూలనే ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ హర్డిల్ అయింది. హర్డిల్ అయిన తర్వాత ఏదో సుప్రీంకోర్టు సారీ హైకోర్టులో అయింది. డిసెంబర్ మళ్ళీ 2కో 3కో దాన్ని పోస్ట్ చేశారు. ఎప్పుడైతే 9th షెడ్యూల్ సవరణ జరగదో కేంద్రంలో, అప్పటి వరకు ఎన్నిక అనేది జరిగే అవకాశం లేదు, రిజర్వేషన్ వీల్లేదు ఏ పరిస్థితిలో. ఈరోజు ఒక పిటిషన్ కూడా వేశాను నేను అనుకుంటా, రేపు వస్తున్నది, ఏది కాంగ్రెస్ అబౌట్ హైకోర్టు ఇచ్చిన దీని మీద, ఈ స్టే మీద. ఎలక్షన్కి ఇవ్వాల రిజర్వేషన్ క్లారిఫికేషన్ ఆఫ్ 9th సంథింగ్ వాళ్ళే పెట్టిన 3 సెక్షన్ ప్రకారం అడిగారు. అది పిటిషనర్ కు అవకాశం ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. మళ్ళీ పోస్ట్ ఎప్పుడు చేసిందంటే వీళ్ళకు ఒకరికి 6 weeks, ఒకరికి 4 weeks ఇచ్చారు గవర్నమెంట్. దెన్ పోస్టెడ్ December 3rd. అప్పటి వరకు ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది పాత పద్ధతిలో. అంటే ఆ 23-22% బీసీలది, ఎస్సీ ఎస్టీలది ప్రకారం వెళ్ళాలనుకుంటే పోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేము 42% బీసీలకు ఇస్తామని అధికారం వస్తుంది కనుక కులగన సెన్సెస్ ఇవన్నీ చేశారు. బట్ ఇట్ ఈస్ ఆల్ రైట్. దాన్ని గవర్నర్ పంపారు, గవర్నర్ ప్రెసిడెంట్ పంపారు. బట్ అక్కడ డిస్పోజ్ కాకముందే టైం బాండ్ అనేది గవర్నర్ ను నిర్దేశించలే ఈ కోర్టులు, అట్లే ప్రెసిడెంట్ నిర్దేశించలే. ఎలాగైతే స్పీకర్ ఎమ్మెల్యేస్ ది డిస్క్వాలిఫికేషన్ టైం బాండ్ అనేది పెట్టలేదో వాళ్ళకు పెట్టలేదు, వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం. సో అది కోర్టు అంటుంది కదా సార్, 6 నెలలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే అది అమెండ్మెంట్ అని చెప్పి. అది ఎప్పుడంటే అది సుప్రీంకోర్టులో మన అది ఒక అయింది. దాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఫుల్ బెంచ్ కింద చేశారు. ఇంకా చట్ట రూపంలో కాలేదు కనుక అది కాదు. కానీ ఒకసారి గవర్నర్ ఏదన్నా బిల్లు, ప్రభుత్వం అనేది గవర్నర్ చెప్పిన గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది దాన్ని ఓకేనా ఒకసారి పంపినప్పుడు, అన్ని బ్యాక్ పంపినప్పుడు, మళ్ళీ దాన్ని సవరించి పంపినప్పుడు అది ఆటోమేటిక్ గా చట్టం అయిపోతుంది. కానీ ఇది ఆయన బ్యాకే పంపలే కదా, ఆయన ఒపీనియన్ పంపలే కదా, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపాడు, రాష్ట్రపతికి పంపాడు. సో అది ఉండగా మీరు జీవో ఎట్లా ఇస్తారనే దాని మీద దీంట్లో ఈ కోర్టులో వాళ్ళకి ఆర్డిలేదు. నాకు ఈజ్ ఏ గుడ్ కాన్సెప్ట్. ఒక బీసీలకు అవుతుందో స్థానిక సంస్థల 42 అనేది ఒక నిర్ణయం తీసుకుంది, చేయొచ్చు. కానీ ఎక్కడైతే పోరాటం చేయాలో, ఎక్కడైతే హింట్ ఇయ్యాలో ఇవ్వకుండా సొంత నిర్ణయం ఈ రాష్ట్రంలో చేసుకొని గవర్నర్ పంపారు, గవర్నర్ ప్రెసిడెంట్ పంపారు. బట్ ఈ రోజు ఏదైతుందో కూటమికి, ఎన్డీఏ కూటమికి లోక్సభలో దాదాపు 220 సీట్లు, 220. కాంగ్రెస్ కు 14లో ప్రతిపక్ష హోదా రాలేదు, బిలో 50, 19లో రాలి, ఇప్పుడు 99 వచ్చి ప్రతిపక్ష హోదా. నేను అంటున్నాను ఇక్కడ ఉండే కాంగ్రెస్, ఇక్కడ హౌస్ లో ఉన్న రిప్రజెంట్ చేసే బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్, ఈ 4 పార్టీలు రిప్రజెంట్ చేస్తున్నాయి. సిపి ఏకగ్రీవ తీర్మానం చేసింది. వై నాట్ మీరు పార్లమెంట్ లో ఎందుకు మూవ్ చేయలేదు? రాహుల్ గాంధీ చెప్పిండు కదా, రాహుల్ గాంధీ ఒక కోరిక అంటుండ్రు కదా, కాంగ్రెస్ ఆదేశం అంటుండ్రు కదా. సో అది అన్నప్పుడు మరి మీరు పోయి ఢిల్లీలో అపాయింట్మెంట్ అడిగారు, ధర్నా చేశారు, అక్కడ ప్రెసిడెంట్ క్రిటిసైజ్ చేశారు, ప్రధానమంత్రిని చేశారు. ఈయన దించి మేము రాహుల్ గాంధీని చేస్తాను అందరు స్పీచ్లు ఇచ్చారు, మెడల్ వచ్చి, అవన్నీ కరెక్టే. కానీ నేను అడుగుతున్నా, అక్కడ వాళ్ళు హాజరైనరా కాలేదా, ఏ కారణాలు లేదు పక్కకు పెట్టండి. లోకసభలో ఇప్పటి వరకు ఏదో ఒక బైలా ప్రకారం, కౌల్ షెక్టర్ చెప్పినప్పుడు ఏ రూల్ ప్రకారం ఈ క్వశ్చన్ అడ్మిట్ చేయాలా, షార్ట్ నోటీస్ వస్తుందా, పబ్లిక్ ఇంపార్టెన్స్ వస్తుందా, పార్లమెంట్ చట్టం ఎట్లుందో నాకు ఐడియా లేదు. సో దీన్ని పార్లమెంట్లో ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకునిగా రాహుల్ గాంధీతో ఎందుకు ప్రశ్నించలే కేంద్ర ప్రభుత్వాన్ని? ఇక్కడ ఆల్ పార్టీ పెట్టాలి కదా, బయట రిప్రజెంట్ అంటే ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్